గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని ప్రముఖ సినీ నిర్మాత సంస్థలైన అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కు తాజాగా షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి ఫీజు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా స్టూడియోలు తమ రియల్ బిజినెస్ ఏరియాను తక్కువ చేసి చూపిస్తూ దానికి అనుగుణంగా తక్కువ మొత్తంలో ఫీజు చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు తమ తనిఖీల్లో స్పష్టంగా గుర్తించారు. జీహెచ్ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ వాస్తవంగా 11.52 లక్షలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే స్టూడియో యాజమాన్యం కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. అదేవిధంగా రామానాయుడు స్టూడియోస్ విషయానికి వస్తే వాళ్లు చెల్లించాల్సిన అసలు ఫీజు 1.92 లక్షలు కాగా కేవలం 19,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. విస్తీర్ణాన్ని దాచిపెట్టడం ద్వారా పన్నులు ఎగవేసే ప్రయత్నం చేశారని నిర్ధారించిన అధికారులు వెంటనే బకాయి ఉన్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని స్టూడియో యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ తరపున సురేష్ ప్రొడక్షన్స్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. స్టూడియోలో తాము కేవలం లిమిటెడ్ బిజినెస్ పనుల కోసమే నిర్వహిస్తున్నామని, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో ఉద్దేశపూర్వక ఎగవేత ఏదీ జరగలేదని సురేష్ ప్రొడక్షన్స్ అధికారులు వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారుల లెక్కలు అర్థం చేసుకోవడంలో కొంత లోపం జరిగి ఉండొచ్చని, స్టూడియోలో నిర్మాణ విస్తీర్ణం లెక్కలు, వాణిజ్య కార్యకలాపాల విస్తీర్ణం లెక్కల మధ్య తేడాను స్పష్టంగా జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమ సంస్థ ఎప్పుడు నిబంధనలను పాటిస్తుందని, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులకు జీహెచ్ఎంసీ నుండి నోటీసులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అగ్రనటులైన చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ సహా పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు లేదా నిర్మాణాలకు సంబంధించి ఆస్తి పన్నులు, నిర్మాణ అనుమతులు లేదా ట్రేడ్ లైసెన్స్ ఫీజులకు సంబంధించిన అంశాలపై జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ చర్యలు ఎంతటి ప్రముఖులైనా సరే మున్సిపల్ నిబంధనలను పాటించాల్సిందేనని జీహెచ్ఎంసీ కఠినంగా స్పష్టం చేస్తున్న తీరును తెలియజేస్తున్నాయి. స్టూడియోల వివరణ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా అనేది చూడాలి.